బాబు గారు చంద్రముఖ అమ్మాయి గారితో సంతోషంగా ఉండాలా. పెద్దబాబు గారు పార్వతి, పెద్దబాబు గారు ఏమైంది పార్వతి? నన్ను తలుచుకుంటున్నావు? అది పెద్దబాబు గారు మీ పెళ్ళి కదా, నా వల్ల గోపూజలో సమస్య వచ్చినది. ఇంకేటి రావద్దని అమ్మోరికి చెప్తున్నాను. మీరొచ్చినారు. నీ తప్పు ఏది ఉండదు. నువ్వు కావాలని ఏ తప్పు చెయ్యవు. నీకు ఒకటే ముఖ్యం, ఘట్టంనేని కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న మా సంతోషం. హనుమంతుని మించిన సేవకురాలివి పార్వతి నువ్వు. చాలు పెద్దబాబు గారు. ఆ రామయ్య తండ్రికి సేవ చేసుకున్న హనుమంతయ్య మా అయ్య హనుమంతు కంటే గొప్పదానివే అన్నారు. చాలు పెద్దబాబు గారు. అవును పార్వతి, ఇచ్చిన మాట కోసం పక్కన వాళ్ళనే మాటలు వినవు, లేక కుటుంబం కోసం వాళ్ళ ప్రేమలో రవ్వంతైనా పొరపొచ్చొచ్చిందేమో. కానీ మా ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మేకోటి పార్వతి వంటమ్మాయి నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగి ప్రపంచమంతా పేరు సంపాదించిన నీ మనసులో, నీ మాటల్లో ఎలాంటి మార్పు రాలేదు. మనసులో మార్పు వచ్చినది పెద్దబాబు గారు. గుండెల్లో గోడు కట్టుకున్నారు. పార్వతి, పార్వతి. పెద్దబాబు గారు చెప్పండి. చేతులకు గాజులు లేవు, చెవులకు కమ్మలు లేవు. ఏమైంది? ఏమో పెద్దబాబు గారు, గోపూజలో అట్ట అయినందుకు ఏదో ధ్యాసలు వచ్చేసినాను. చూసుకోలేదు పెద్దబాబు గారు. అదే చెప్తున్నాను. అమ్మా మేము సంతోషంగా ఉంటే అలా చూస్తూ ఉంటావు, నీకు వేరే ధ్యాస ఉండదు. అంతే కదా పెద్దబాబు గారు. ఎవరైనా పనులను మహా అయితే మంచి జీతం ఎత్తారు, తిండెడతారు, బట్టలు ఎత్తారు. మహా అయితే పెద్ద మనసు చేసుకొని ఉండడానికి గూడెత్తారు. కానీ అన్నిటికీ మించి అమ్మగారు మీరు గుండెల్లో ఎట్టుకుంటారు. అట్లాంటి మీకోసం ఒక్క జన్మ కాదు
1000 జన్మలెత్తినా మీ కాళ్ళ దగ్గరే ఉంటాం, మీకే సేవ చేసుకుంటాం. అయ్యో, ఏమైనాది పెద్దబాబు గారు? ఏం లేదు పార్వతి, మనసున్న మనిషి మాట్లాడితే మాటలు రావు. ఇదిగో ఇలా కన్నీళ్ళే వస్తాయి. అయ్యో, తప్పైపోనాది. మీరు 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 ఏడవడం ఏంటి పెద్దబాబు గారు? లేదు పార్వతి, ఇవి బాధతో వచ్చిన కన్నీళ్ళు కావు, ప్రేమతో వచ్చినవి. పార్వతి, దండం పెట్టే చేతులు ఇలా బోసిపోయి ఉండకూడదు. రా పార్వతి, రా రా. బాస్, చెప్పండి సార్. గాజులు, చెవికమ్మలు, సింధూరం అవన్నివ్వండి. అలాగే సార్. పార్వతి, నీకు నచ్చినవి వేసుకో. అవన్నీ వేసుకున్నాక ఆ అమ్మవారిలా ఉండాలి. పెద్దబాబు గారు, అది తీసుకో పార్వతి. బాస్ సార్, చూపించండి. ఇదిగోండి మేడం. తీసుకో పార్వతి. వేరే చూపించండి. ఉన్నాయి సార్, ఇవి చూడండి మేడం.
అలా ఉన్నావు పార్వతి. అమ్మో, అంత అందంగా ఉన్నానా? అవును పార్వతి, ముద్దొచ్చే ముద్ద మందారంలా ఉన్నావు. అందమైన నీ కళ్ళతోనే ఘట్టం లేని హర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ని ఇంటింటికి చేరేలా చేశావు. ఏటో నా కళ్ళు మీ ఒక్కరికే నచ్చుతాయి. మీరే మందార పువ్వంతా అందంగా ఉన్నావు అంటారు. గనిగాడైతే సీమగల్ల చిన్నదానా బక్క సౌందర్య అంటూ నన్నేడు పెడతాడు. అమ్మా, పెద్దబాబు గారు నవ్వారు. ఈరోజు భోజనం కూడా చేయనక్కర్లేదు. అంతే, మా సంతోషంతో నీ కడుపు నింపుకో. బాస్. సార్ సార్ చేంజ్ లేవు సార్. ఉంచుకో, పర్లేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. పార్వతి, వెళ్దామా? పెద్దబాబు గారు ఒక నిమిషం. పెద్దబాబు గారు, అమ్మూరి కుంకుమ ఎట్టుకోండి. వెళ్దామా? అట్టాగే పెద్దబాబు గారు. థ్యాంక్స్ మావా. పెళ్ళికి కూడా పిలుస్తావో లేదో అనుకున్నా. పెళ్లి కార్డు ఇచ్చి ఫ్రెండ్షిప్ నిలబెట్టుకున్నావు. తొక్కేం కాదు. రిసెప్షన్ ఎప్పుడా అని చూస్తారు కానీ పర్సెప్షన్ ఏంటో చూడరా. అసలు ఆ మున్సిపాలిటీ మొహం దాన్ని చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. డైలాగ్స్ వద్దురా, డైరెక్ట్గా చెప్పు. సింపుల్గా చెప్పాలంటే ఘనంగా పెళ్లి చేసుకునేది మా బ్రో, నేను కాదు. అదేంట్రా? ఇటువ్వు. రే, నీ చేతిలో ఉంది మా బ్రో పెళ్లి కార్డు, నా చేతిలో ఉంది జరగని నా పెళ్లి కార్డు. చలికాలం స్టార్ట్ అయింది కదా, ఇంకొంచెం వెచ్చదనం కావాలరా. ఏం చేస్తున్నారా? అరే బ్రో, అరే మహి, ఏంట్రా ఇది? అరే మహి బ్రో,
రేయ్ రేయ్ నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదురా. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం జీవితానికే ప్రమాదకరం. ఏంటే నన్నే కొడతావా? చంపేస్తాను. ఐ విల్ కిల్ యూ. నీకేమైనా పిచ్చారా? పెళ్లి చేసుకుని పచ్చగా ఉండాలని పసుపు పెట్టిన పెళ్లి కార్డులని నేను పంచుతుంటే నువ్వేమో పెళ్లి ఇష్టం లేదని తగలబెట్టేస్తావా? ఇష్టం లేదని డే 1 నుంచి చెప్తే నీకు అర్థం కాదా? కాదు లేదు వద్దు అని మొత్తుకున్నా, చస్తానని బెదిరించి నిశ్చితార్థం జరిపించుకున్నావు. ఇప్పుడు పెళ్లి ఏంటే నాకు ఈ నరకం? అయినా నీకు ఎందుకు ఇష్టం లేదురా? నిజం చెప్పు. నిజమే అని నేను ఒప్పుకునేలా ఒక్క సమాధానం, ఒకే ఒక్క సమాధానం చెప్పు. కొన్నింటి కారణాలుండవు. ఇష్టం లేదు అంతే. ఇంట్లో కుక్కను ముద్దు పెట్టుకుంటారు, అలాగే వీధి కుక్కను పెట్టుకుంటారంటే? పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పకు. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. అర్థమైందా? అయితే చావు. నువ్వు చస్తేనైనా ఈ పెళ్లి ఆగిపోతుందేమో. రేయ్ మహి, అది కాదురా. నోరు ముయిబే. ప్రతి ఓడు సలహాలిచ్చేవాడే. పుట్టోడా మామ బుల్లి ప్రిన్స్ అని నేను నీ వెంట పడుతుంటే అలసుగా ఉందరా నీకు? రే, నిన్ను నేను ప్రేమించినంతగా ఇంకే అమ్మాయి ప్రేమించదురా. నీకోసం ప్రాణాలైనా ఇస్తానంటే ఆ ప్రాణం తీసుకో అంటున్నావా? ఫైనల్ గా చెప్తున్నాను, 5 రోజుల్లో పెళ్లి పెట్టుకొని నువ్వు పిచ్చి వల్ల బిహేవ్ చేసినా నేనైతే నిన్ను పెళ్లి చేసుకోవడం మానను. నా మెళ్ళ నువ్వు తాళి కట్టి ఐశ్వర్య నా భార్య కాదు, మనస్సాక్షిగా నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు 10 మందితో చెప్పుకున్నా పర్వాలేదు. కానీ ఒక్కరంటే ఒక్కరు నేను ఘట్టమనేని అఖిలాండేశ్వరి చిన్న కోడలునని నన్ను గుర్తుపడితే చాలు, నా జీవితం సార్థకమైపోతుంది. నువ్వు నాతో జీవితం పంచుకుంటావో తుంచుకుంటావో అది నీ కర్మ. నేనైతే నిన్ను నా ఊపిరి ఆగేంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను. సూపర్, టచ్ చేసావే. విను, నేను అంతే. చచ్చేదాకా నిన్ను ద్వేషిస్తూనే ఉంటా. నా కర్మకాలి మరో జన్మలో వచ్చినా ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. ఓకే, ఆ ద్వేషంతో నన్ను తిట్టినా కొట్టినా చంపినా పర్వాలేదు.
కానీ విను, నా ప్రేమని హేళన చేసినా ఇలా పిచ్చి పిచ్చిగా కాల్చడం లాంటివి చేస్తే చంపేస్తాను. ఒకరికొకరు చంపుకుంటానంటున్నారు, కాపురం ఎలా చేస్తారా? అందుకే ఈ పెళ్ళి వద్దనేది. జరిగే పెళ్ళి ఇది. కట్టమనేని దేవేంద్ర వెడ్స్ రుద్రపాటి చంద్రముఖి. ఎలారా? అందరూ ఆ రేంజ్లో ఫిక్స్ అయ్యారు. పెళ్ళంత ఘనంగా జరగబోతుంటే ఇప్పుడు ఎలా ఆపుతావురా?